మిమ్మల్ని బెదిరించడానికి విలన్ మనుషులు నీ పొలంలోకి ఎంటర్ అయ్యారు. ఓకే సార్. వాళ్ళు ఎంటర్ అవగానే వాళ్ళ వైపు తిరిగి గన్ ఏం చేయాలి. ఓకే సార్. ఓకేనా? అది షాట్. ఒకసారి చేసి చూపించు. అలాగే సార్. అగ్రెసివ్గా ఉండాలి. ఓకే. ఓకేనా? ఫోర్స్గా ఉండాలి. సార్ నేను ఆర్టిస్ట్ వైపు ఉంటే నా వైపు ఏం చేస్తావేంట్రా? ఎవరా నువ్వు? సార్ సార్ మన ఆర్టిస్టే సార్. మనతో 2-3 సినిమాలు ట్రావెల్ చేశారు. అయితే వింటీస్ వేరే వన్ పెట్టు సార్. ఇప్పుడంటే బ్యాకప్. చెయ్యేందుకు వణుకుతుంది? ఏ తప్పు చేయకపోతే చెయ్యేందుకు అంతలా వణుకుతుంది? విషయం కలిపావా అందులో? విషయం ఎందుకు కలుపుతానన్నయ్య? ఏ తప్పు చేయకపోతే నన్ను చూసి ఎందుకు అంత భయపడుతున్నావు? క్రానిక్ స్టేజ్కి వెళ్ళినట్టుంది. జ్యూస్లో ఏముందో తెలీదు, అన్నంలో ఏ విషయం కలిపారో తెలీదు. నీ డ్రైవర్ నా మనిషి అనుకుని అనుమానిస్తావు, సెట్లో ఆర్టిస్ట్ని కొడతావు, ఇంట్లో పని మనిషిని తిడతావు, చివరికి అద్దం ముందు నుంచి ఉంటే నిన్ను నువ్వే అనుమానించుకునే స్టేజ్కి వెళ్ళిపోయావు. ఎలా ఉండేవాడు ఎలా అయిపోయావురా? త్వరలో కలుద్దాం. గుడ్ నైట్. సారీ, ఇక నుంచి నీకు అన్ని బ్యాడ్ నైట్సే. సార్ మీ దగ్గర కో డైరెక్టర్గా ఎన్నో సంవత్సరాలు చేస్తున్నాను సార్. కానీ మిమ్మల్ని ఫస్ట్ టైం ఇలా చూడటం. ఈరోజు మీరు బ్యాకప్ చెప్పొస్తే ప్రొడ్యూసర్ సార్కి 75 లక్షలు లాస్ అయింది. మీ గురించి మొట్టమొదటిసారి తెనాలి నాయుడు సార్ ఎంత ఫీల్ అయ్యారో తెలుసా సార్? ఆయనకి హార్ట్ అటాక్ వస్తే హాస్పిటల్లో జాయిన్ చేయించినాం. లొకేషన్లో ఆర్టిస్టులే కాదు సార్, మీతో మాట్లాడటానికి డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా భయపడుతున్నారు. అందరూ మీ దగ్గర మానేయాలని ఆలోచిస్తున్నారు. మా అందరి గురించి పక్కన పెట్టండి, మీరు చెల్లెల్లా చూసుకునే పని మనిషిని ఈరోజు మీరు తిడుతున్నారు సార్. మీ వెల్విషర్గా చెప్తున్నా, ఒక్కసారి ఆలోచించండి సార్. తప్పుగా చెప్తే క్షమించండి సార్. నేనుంటాను సార్, ఉంటాను. అక్కడి నుంచి కార్ గాల్లో ట్రావెల్ అయ్యి ట్రాన్స్ఫార్మర్ కొట్టుకోవాలి. ఓకే సార్. ఆ డెబ్రిస్ అంతా జనాల మీద పడుతుంటే జనాలు పరిగెడుతుండాలి. ఓకే ఓకే. కానీ కింద ఉన్న జనాలకు మాత్రం ఏం కాకూడదు. షూర్ సార్. నీ పేరేంటి? స్పందన సార్. వెరీ గుడ్. స్పందన మోస్ట్ ఇంటెలిజెంట్ గర్ల్. ఈ టాలీవుడ్లో ఎన్నాడు ఉంటావు? నాతో పాటు హాలీవుడ్కి వచ్చాయి. అక్కడ మనకు ఒక అద్భుతమైన గెస్ట్ హౌస్ ఉంది, సీ వ్యూ కూడా ఉంది. అక్కడ మనం ఫిషింగ్ కూడా చేయొచ్చు. యు లవ్ ఫిషింగ్? ఓ యు లవ్ ఫిషింగ్. ఫ్యాంటాస్టిక్. హాయ్ సిద్ధార్థ్. వీడేంటి ఫెరోషియస్గా ఉండాల్సినోడు ఫ్రిడ్జ్లో పెట్టిన పెప్సీలా కూల్గా ఉన్నాడు? నువ్వు వెళ్ళి షార్ట్కి రెడీ చేయి. యాక్షన్ సీక్వెన్స్ ఇస్తున్నావు అనమాట. కానీ సీక్వెన్స్ డిజైన్ చేసింది నువ్వు కాదు, నేను. నువ్వు చెప్పిన డైరెక్షన్లో వెళ్ళాల్సిన కారు నేను చెప్పిన డైరెక్షన్లో కరెక్ట్గా వచ్చి నీ మీద పడితే ఇక్కడున్న జనంతో పాటు తెలుగు రాష్ట్రాలు మొత్తం షాక్లో ఉంటాయి. ఇది షార్ట్ ఇంపాక్ట్ అంటే. ఎలా ఉంది నా దర్శకత్వ పర్యవేక్షణ? ఇప్పుడు నీ 3 చాయిస్లు ఉన్నాయి. 1 నిజాన్ని ఒప్పుకోవటం, 2 ప్యాకప్ చెప్పి పారిపోవటం, 3 సావుకు కూడా భయపడకుండా యాక్షన్ చెప్పటం. నా షాట్కి నేను రెడీగా ఉన్నా, నీ షాట్కి నువ్వు రెడీ అవ్వు. ఆల్ ద బెస్ట్. సార్ 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 సార్
మీరు అలా చూస్తున్నారంటే నేనెవరో మీకు ఖచ్చితంగా తెలియదు అనుకుంటా. ఒక విషయం చెప్పనా సార్, నేను మీకు బాగా తెలుసు సార్. మన కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది సార్ అక్కడ. మీ లుక్ నాకు అర్థమైంది సార్. నేను పెద్ద పుల్కాగాడిని అనే కదా సార్. ఏం చేస్తాం సార్, నా ఫేస్ అలాంటిది. ఫస్ట్ టైం నేను ఇండియా వచ్చినప్పుడు అడుక్కు తినే కళ వచ్చింది సార్. సెకండ్ టైం ఆల్సో ఐ కేమ్ టు ఇండియా. అప్పుడు కిల్ బిల్ లాంటి కిల్లింగ్ సీన్ వచ్చింది సార్. దాంట్లో డైరెక్టర్ వైఫ్ని చంపినట్టు, న్యాయానికి అన్యాయం చేసినట్టు, అదే ఎమోషన్లో నేను ఇంటికి వచ్చినట్టు, నా ఎమోషన్ తెలియక నువ్వు ఓవర్ యాక్షన్ చేసినట్టు, నీ చేత్తోనే వాడిని కాల్పించినట్టు వచ్చింది. అదే కదా మన పరిచయం. కరెక్ట్, కరెక్ట్ గా చెప్పారు సార్. మీరు చాలా కరెక్ట్ గా చెప్పారు సారా. కొట్టారు కరెక్టే. మే ఐ నో ది రీజన్ వై సార్? వై డు యు బీట్ మీ? నువ్వు వాడిని కాల్చింది నిజమే, నేను వాడి మెడకు ఉరేసింది నిజమే, ఇప్పుడు నేను వాడిని చంపబోయేది కూడా నిజమే. ఇప్పుడు మీరు చంపేస్తారా? అవును. ఫర్దర్గా నేను ఇక్కడ స్టే చేయటం అంత సేఫ్టీ కాదనుకుంటా. ఇక్కడే కాదు, ఇండియాలో ఎక్కడా ఉండొద్దు. దుబాయ్. అమ్మో, నా వేసా టైం అయిపోయింది. ఇక్కడి నుంచి ఎలాగైనా తప్పించుకోవాలా దేవుడు. ఓకే, గోయింగ్ ఫర్ టేక్. ఓకే మాస్టర్. సార్, షార్ట్ రెడీ, టేక్ వెళ్దామా? సార్, షార్ట్ రెడీ, టేక్ చేద్దామా? యా. ఏంట్రా, టేక్ రెడీ అవుతున్నావా? బ్రతకక్కర్లా, తిరిగి చూడు, నీ వెనకాల మృత్యులాగా నిలబడున్నా. ఇక్కడి నుంచి ప్యాకప్ చెప్పి పారిపో, లేకపోతే ప్రేతాత్మం అయిపోతావు. టేక్ మాస్టర్. ఓకే సార్, రెడీ, టేక్. యాక్షన్. How is he, doctor? సారీ, ఆయన లైఫ్కి ఏం ప్రాబ్లం లేదు. చూడడం, మాట్లాడడం అన్నీ మామూలుగానే చేయగలరు. బట్ ఇంజురీ సివియర్గా అవడం వల్ల ఆయన స్పైనల్ కార్డ్ ఫ్రాక్చర్ అయింది. ఇక ఆయన జీవితాంతం నడవలేరు. ఆయన స్ప్రోలోకి వచ్చారా? వచ్చారు, ఇప్పుడే రూమ్కి షిఫ్ట్ చేసాం. మీరు ఒక్కరే వెళ్ళి చూడొచ్చు. థ్యాంక్ యూ డాక్టర్. డాక్టర్ నవీన్, ఎంఆర్ఐ రిపోర్ట్స్ నా రూమ్కి పంపించండి. షూర్ డాక్టర్. అవసరమా సార్ ఇదంతా? నేను చెప్తూనే ఉన్నాను నన్ను ఏం చేయలేరని. ఈ మ్యాటర్ ఇక్కడ వదిలేమన్నాను. నీతో నేను నిజం చెప్పిస్తాను, ప్రతి క్షణం నీకు మృత్యుని చూపిస్తానన్నారు. మీరే మృత్యు దగ్గరికి వెళ్ళి జస్ట్ మిస్ అయ్యారు. ఈ వయసులో ఏ చెస్ రమ్మీ ఆడుకోక ఈ డెత్ గేమ్స్ అవసరమా సార్? అందుకే మీరు మొదలుపెట్టిన దానికి ఫినిషింగ్ నేను ఇచ్చాను. నిజానికి మీకు జరిగింది యాక్సిడెంట్ కాదు, నేను మీ మీద చేయించిన అటెంప్ట్. ఇప్పటివరకు లైఫ్లో ఏ తోడు లేకుండా బతికేశారు. కనీసం ఇప్పటి నుంచే నా వీల్ చైర్ మీకు తోడు ఉంటుంది. నౌ ద గేమ్ ఇస్ ఫినిష్డ్. సార్, లైఫ్లో మీకు ఎప్పుడైనా ఏదైనా అవసరం వస్తే నేనున్నాను సంగతి మర్చిపోకండి.
విష్ యూ హ్యాపీ అండ్ స్పీడీ రికవరీ.